హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టెండర్గా టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ 65 ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కిలో చికెన్ తీసుకొని వాటర్తో బాగా కడుక్కోవాలి. కడుక్కున్న చికెన్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్లో ఒక 30 మినిట్స్ నానబెట్టుకోండి. ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవడం వలన చికెన్ లోపల జ్యూసీగా ఉంటుంది. 30 మినిట్స్ అయ్యాక వాటర్ని కంప్లీట్గా వంపేసేయాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా వాటర్ ఉండకుండా వంపేసుకోవాలి. అప్పుడే మనం వేసే మసాలా అన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అరచెక్క నిమ్మరసం, ఇవన్నీ వేసుకొని ముక్కలకి మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. చూడండి, మంచిగా వంపేసుకోవడం వలన ముక్కలకి మసాలా ఎంత బాగా పట్టిందో. ఇలా మ్యారినేట్ చేసి చికెన్ని మరో 30 నిమిషాలు నానబెట్టండి. ఇలా చేయడం వలన చికెన్ లోతు వరకు మసాలా చక్కగా పడుతుంది. ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. నేను ఇక్కడ స్ట్రీట్ స్టైల్లోలా కలర్ రావాలని వేస్తున్నాను. మీరు వద్దనుకున్నా స్కిప్ చేయవచ్చు. అలానే ఒక ఎగ్ని బౌల్లో కొట్టి ఎగ్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పోస్తూ చికెన్లో కలుపుకోవాలి. మరీ ఎక్కువగా పోసుకోవద్దు. ఇలా ఓన్లీ ముక్కలకి సరిపడా పోసుకోవాలి. నాకు ఇక్కడ ఓన్లీ సగం ఎగ్ మాత్రమే పట్టింది. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఇలా వేడైన ఆయిల్లో ఒక్కొక్క పీస్ వేసుకోవాలి. చికెన్ వేయగానే కలపవద్దు, లేకపోతే మసాలా అనేది చికెన్ నుండి విడిపోతుంది. చికెన్ 70% ఫ్రై అయ్యాక చికెన్ని తీసేసుకోవాలి. మిగిలిన చికెన్ని కూడా ఇలానే వేసుకొని 70% ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ని మరోసారి బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా 70% ఫ్రై చేసుకున్న చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ డబుల్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డబుల్ ఫ్రై చేయడం వలన చికెన్ పీస్ అనేది లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా ఉంటుంది. ఇందులోనే పిడికెడు కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. దీంతో చికెన్ 65కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్టీ చికెన్ 65 రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరిన్ని వీడియో కోసం కమెంట్ చేయండి.